సింగరేణి ప్రాంతంలో మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది. సీకాస పేరుతో విడుదలైన ఈ లేఖ ఇప్పుడు కోల్బెల్ట్ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. ఈ చర్చనీయాంశంలో ప్రధానంగా కార్యదర్శి అశోక్ పేరుతో ఈ లేఖ విడుదలైన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా దీంట్లో ప్రధానమైన అంశం సీకాస తరపున మేము చికాగో అమరుల రక్తంతో మొదలైన ఎర్రజెండా పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తామని చెప్పే ప్రయత్నం. అంటే ఆయుధాలు తాత్కాలిక ఆయుధ విరమణ సంబంధించిన అంశంలో చెప్పే ప్రయత్నం దీంట్లో జరిగింది. దీంతో పాటు ప్రధానంగా సాయుధ పోరాటం కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం. ఏమాత్రం అమరులపై గౌరవం ఉన్నా ఇటు వెంటనే తప్పుడు ఆలోచన విధానాన్ని మానుకోవాలని మల్లోజుల వేణుగోపాల్కు చెప్పిన పరిస్థితి. అయితే దీంట్లో ఈ లేఖ నిజమా అబద్ధమా అనేది ఇంకా ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఇది ఇటు ప్రజా సంఘాలు కావచ్చు, అటు పోలీసులు కూడా దీనిపై చాలా సీరియస్గా పరిగణిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానమైన అంశాలు కొన్ని చెప్పే ప్రయత్నం చేశారు. మల్లోజులకు సంబంధించిన అంశంలో కొంత దీంట్లో ప్రస్తావించే ప్రయత్నం, ఏదైతే గందరగోళం సృష్టించే ప్రయత్నం జరుగుతుందని చెప్పే ప్రయత్నం. అయితే సిద్ధాంతపరమైన ఎవరైతే చర్చించే వాళ్ళు ఉన్నారో వ్యూహాత్మక ఎత్తుగడ విషయంలో ఏకీకృత ప్రజాస్వామ్య పద్ధతిలో పరిష్కరించుకునేందుకు పద్ధతికి తోడ్పడే విధంగా దోపిడీదారుల ఏజెంట్లైన పాలకుల భాష ఎత్తుగడపై ప్రధానంగా దీనిపై ఆలోచించాలని చెబుతున్న పరిస్థితి. మావోయిస్టు పార్టీ విప్లవ విశ్లేషణలతో ప్రజాస్వామ్యవాదులు చివరికి ప్రజల్లో గందరగోళం సృష్టించే పథకం ప్రకారమే ఈ పని చేస్తున్నారని చెప్పే ప్రయత్నం. అయితే మావోయిస్టు పార్టీ పథకం ప్రకారమే గతంలో ఉన్న ఏదైతే సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం ప్రకారం కొనసాగుతుందని దీంట్లో చెప్పిన పరిస్థితి కనబడింది. చెబుతూనే కొన్ని అంశాలు కూడా చెప్పే ప్రయత్నం చేస్తుంది. ప్రజాస్వామిక వాదులతో పాటు ఇటు ప్రజల్లో కూడా గందరగోళం సృష్టించే ప్రయత్నం మల్లోజుల వేణుగోపాల్ చేస్తున్నాడని చెబుతున్న పరిస్థితి. కావాలని ప్రజలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం కొనసాగుతుందని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా అనన్య త్యాగాలు చేసి విప్లవకారులు కావచ్చు, ఇటు విప్లవకారులతో పాటు వ్యూహకర్తలు కావచ్చు, ఎత్తుగడలు మార్చడానికి ఎప్పటికప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఉంటుంది, కానీ ఈ విధంగా ఉండదని చెప్పే ప్రయత్నం జరుగుతుంది. శ్రమ దోపిడీ లేని ప్రజా లక్ష్యంగా చట్టబద్ధం ప్రజాస్వామ్యత పోరాటాన్ని సీకాస కొనసాగిస్తుంది. కార్మికుల అంశంలో ప్రధానంగా సింగరేణి కార్మికుల అంశంలో కార్మికుల సమస్యల కోసం పోరాటం చేస్తుంది. మెజార్టీ కార్మికుల ప్రజాభిప్రాయ సేకరణ చేసి పోరాటం దిశగా రూపకల్పన చేస్తుందని చెబుతున్న పరిస్థితి. మరో ప్రధానమైన అంశం కూడా దీంట్లో చెప్పే ప్రయత్నం. ఓటమి విజయానికి తల్లి లాంటిది. ఉద్యమంలో పోరాటాల్లో స్థల మార్పిడి ఉంటుంది, కానీ అస్త్ర సన్యాసం ఉండదని దీంట్లో క్లియర్గా చెప్పిన పరిస్థితి. అస్త్ర సన్యాసం అంటే ఆయుధాలకు సంబంధించిన అంశంలో మళ్ళీ ఈ లేఖలో ప్రస్తావించిన పరిస్థితి. ఆయుధాలు ఎట్టి పరిస్థితిలో వదిలేయలేదు, స్థల మార్పిడి ఉంటుంది, కానీ ఆయుధాలు మేము ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టమని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. పచ్చ కామెర్ల రోగిలాగా ఇప్పుడు పూర్తి విరుద్ధంగా మల్లోజుల మాట్లాడుతున్నాడని దీంట్లో చెప్పే ప్రయత్నం జరిగింది. ఇటు గుంపు కడుతూ ఆయన చెబుతున్న ఈ సిద్ధాంతాలు చెల్లుబాటు కావు అని చెబుతున్న పరిస్థితి. అంటే పార్టీలో కొంతమందిని గుంపు కట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గుంపు ఇప్పుడు పార్టీలో ఆ సిద్ధాంతం ఇప్పుడు ఏదైతే చెబుతున్న సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతం పార్టీలో చెల్లుబాటు కాదు అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు గందరగోళం సృష్టించే ప్రయత్నం కూడా ఇటు మల్లోజుల చేస్తున్నట్టు దీంట్లో లేఖలో చెప్పే ప్రయత్నం జరిగింది. అయితే ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే మావోయిస్టు పార్టీలో కోల్బెల్ట్ ప్రాంతంలో కొంత చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం జరిగింది. ఆ కోల్బెల్ట్ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల సాయుధ పోరాటం కొనసాగుతుంది. సాయుధ పోరాటం విరమణ అనే తాత్కాలిక విరమణకు మేము ఒప్పుకోవట్లేదు. మేము మల్లోజులకు సంబంధించిన అంశంలో సోను వెనకాల మేము లేము. మా ఆలోచన విధానం అంతా కూడా చికాగో అమరుల పోరాటాల దిక్కే ఉంటుంది. చికాగో సిద్ధాంతం ప్రకారమే మేము ముందుకు వెళ్తామని చెప్పే ప్రయత్నం జరిగింది. ఓవరాల్ అంశం కనుక చూసినట్టు కనుక అయితే లేఖలో చాలా క్లియర్గా కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. వరుస లేఖల ద్వారా
వస్తున్న అంశాలు ఏదైతే ఉందో, ఇంతకుముందు అటు దండకారణ్యం నుంచి వచ్చిన లేఖలు ఓ విధంగా ఉంటే మేము మల్లోజులకు ఇటు బలపరుస్తూ తాత్కాలిక ఆయుధ విరమణ కోసం మేము రెడీగా ఉన్నామని చెప్పినప్పటికీ మరోపక్క వరుస లేఖలతో ఒక రకంగా కన్ఫ్యూజన్ ఏర్పడ్డ పరిస్థితి కనబడుతుంది. లేఖ మరోవైపు, మరోవైపు అంటే చర్య ప్రతిచర్య లెక్క నేరుగా మావోయిస్టులే 2 గ్రూపులుగా ఏర్పడి ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే గ్రూపులుగా మారిన అంశంలో ఎంతవరకు ముందుకు వెళ్తుంది, ఏం జరుగుతుంది అనేది ఇంకొక క్లారిటీ లేదు. కానీ వరుస లేఖలతో ఒక రకంగా కన్ఫ్యూజన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మావోయిస్టు పార్టీ సింగరేణి సీకాస కార్యదర్శి అశోక్ లేఖతో ఇప్పుడు ఇటు సింగరేణి ప్రాంతంలో సంచలనంగా మారిన పరిస్థితి కనబడుతుంది. సిద్ధాంతపరమైన ఆలోచనలు మేము ముందుకు తీసుకెళ్తాం, గతంలో ఏదైతే మా సిద్ధాంతం ఉందో అదే సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పే ప్రయత్నం జరిగింది. ఎక్కడ సాయుధం వైపే మా ఆలోచన విధానం ఉంటుంది, ప్రజల అంశంలో, ప్రజల పోరాటాల అంశంలో ఖచ్చితంగా కట్టుబడి ఉన్నాం, అటువైపే మేము పనిచేస్తామని చెబుతున్న పరిస్థితి. అయితే మల్లోజుల కొంత పార్టీ క్యాడర్తో పాటు మరికొంతమందిని కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మల్లోజుల రాసిన లేఖలు, తర్వాత ప్రస్తుత పరిస్థితులు, గతంలో పరిస్థితులు మల్లోజులకు తెలియంది కాదు. ఇప్పటి లేఖ ఏదైతుందో పేజీల కొద్ది లేఖలు రాసినంత మాత్రాన ఒరిగేదేమీ ఉండదని చెప్పే ప్రయత్నం చాలా క్లియర్గా జరిగింది. ఏది ఏమైనప్పటికీ సింగరేణి ప్రాంతంలో లేఖల అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖలు నిజమా అబద్ధమా అనేది ఇంకా క్లారిటీ అయితే రావాల్సి అయితే ఉంది. అయితే ప్రజా సంఘాలు మాత్రం చాలా స్పష్టంగా ఒక విషయం చెబుతున్నారు. కొంత మావోయిస్టు పార్టీలో గ్యాప్ వచ్చిన విషయం వాస్తవమే. ఆ గ్యాప్ అంశం రేపొద్దున ఏ విధంగా కొనసాగుతుంది, ఏందనే కోణంలో కొంత కన్ఫ్యూజన్ వాతావరణం ఉంది. అయితే మావోయిస్టు పార్టీకి కగార్ పేరుతో వరుస ఎదురు దెబ్బలు తగులుతున్న పరిస్థితి కనబడుతుంది. అటు కగార్ పేరుతో దండకారణ్యం మొదలుకొని పలు జిల్లాల్లో ఇప్పటికే ఇబ్బందికర వాతావరణం నెలకొన్న పరిస్థితి. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఎక్కడో జాగాల వరుస ఎన్కౌంటర్లు కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే కేంద్ర కమిటీ సంబంధించిన క్యాడర్ కూడా వరుసగా అటు పార్టీ లాస్ అవుతున్న పరిస్థితి కనబడుతుంది. అయినప్పటికీ చాలా క్లియర్గా సిద్ధాంతపరమైన ఆలోచనను మేము విరమించుకోం, సిద్ధాంతపరంగా మా సాయుధ పోరాటం ముందుకు కొనసాగుతుందని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మల్లోజులకు సంబంధించిన అంశంలో చాలా క్లియర్గా విభేదిస్తున్నట్టు కనబడుతుంది. అయితే మరికొంతమంది సరెండర్ అయిన నక్సలైట్లు చెబుతున్న విధానం ప్రకారం, ఇటీవల డీజీపీ దగ్గర చెప్పిన విధానం ప్రకారం ఈ పార్టీలో ఈ చర్చ చాలా కాలంగా ఉంది. అయితే మెజార్టీ పీపుల్ చెప్పిన దాని ప్రకారమే కేంద్ర కమిటీ డిసైడ్ చేస్తుందని చెబుతున్న పరిస్థితి. కేంద్ర కమిటీలో కొన్ని అంశాలపై ఎప్పుడు చర్చ జరుగుతుంది. అయితే ఈ ఆయుధ తాత్కాలిక విరమణ గురించి కూడా గతంలో చర్చ జరిగిన విషయం వాస్తవమే. కానీ పార్టీ తన పంత ప్రకారమే ముందుకు వెళ్తుందని సరెండర్ అయిన నక్సలైట్లు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కొంత గ్యాప్ ఉన్న విషయం వాస్తవం. ఒక వర్గం ఆయుధాలు వదిలిపెట్టడానికి ప్రయత్నం చేస్తుందని చెబుతున్న విషయం వాస్తవమైనప్పటికీ పార్టీ ఇంకా సాయుధ పోరాటం వైపు పక్కాగా ముందుకు పోయే ప్రయత్నం జరుగుతుందని చెబుతున్నారు. అయితే మల్లోజులకు సంబంధించిన వరుస లేఖలు తనకు బలపరుస్తూ వరుస రేఖలు కొన్ని వస్తున్నప్పటికీ ఇటు మావోయిస్టు పార్టీ నుండి కూడా వరుస లేఖలు విడుదలవుతున్నాయి. ఆ వరుస లేఖలో మల్లోజులకు తప్పుపడుతూ మల్లోజులకు సంబంధించిన అంశంలో ప్రధానంగా ఎక్కడెక్కడ మిస్టేక్స్ జరిగినాయో పూర్తి స్థాయిలో చూపెడుతూ ఇటు ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. మల్లోజులు పేజీల లేఖలు రాయడం వల్ల ఒరిగేదేముండదు, జరిగేదేముండదను చెప్పే ప్రయత్నం జరిగింది. దీంతోపాటు ప్రధానంగా లేఖల అంశంలో కొంత సీరియస్గానే ప్రజా సంఘాలు కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అంటే 2 వైపుల నుంచి వస్తున్న లేఖలు చాలా క్లియర్గా, డెప్త్గా, చాలా లోతుగా అధ్యయనం చేసి రాస్తున్నప్పటికీ దాంట్లో సాయుధ పోరాటం వైపు ప్రజా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రజల్లో కొంత సానుభూతి పరులు కాబట్టి ఆలోచన విధానం చేస్తున్నట్టయితే మనకు క్లియర్గా కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ వరుస మావోయిస్టు పార్టీ లేఖలతో కొంత పార్టీకి సంబంధించిన క్యాడర్తో పాటు సానుభూతి పరులు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఇటు పక్కన పోలీసులు కూడా దీనిపై క్లోజ్గా మానిటరింగ్ చేస్తున్నారు. ఎప్పుడు ఎట్లా ఏ విధంగా వారిని సరెండర్ చేసుకోవాలి, జనజీవన స్రవంతిలో కలుపుకోవాలి, జనజీవన స్రవంతిలో కలిసిపోయిన తర్వాత వారికి ఏ విధంగా రిహాబిలిటేట్ కల్పించాలనే కోణంలో ప్రధానంగా పోలీసులు కూడా ఆచితూచి అడుగులేస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ పోలీసులు కూడా చాలా సీరియస్గా కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. మావోయిస్టుల కదలికలు కావచ్చు, బార్డర్లో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ లేఖల అంశంలో కూడా సీరియస్గా
ఇంటెలిజెన్సీతో పాటు ఎస్ఐబి కావచ్చు చాలా క్లియర్గా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం జరుగుతుంది ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఏ విధమైన వాతావరణం ఉంది కూడా ఏ విధమైన వాతావరణం ఉంది అనే అంశంలో కూడా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇలాంటి అంశాల్లో కూడా చాలా సీరియస్గా పోలీసులు క్లోజ్ మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్నప్పటికీ వరుస మావోయిస్టు పార్టీ లేఖలు సంచలనంగా మారిన పరిస్థితి. ప్రస్తుతం అశోక్ పేరుతో వచ్చిన అశోక్ ఏరియా కార్యదర్శి కోల్బెల్ట్ ఏరియా కార్యదర్శి పేరుతో వచ్చిన లేఖ ప్రజల్లో చర్చనీయాంశంగా అయితే మారింది. ఓవర్ టు స్టూడియో. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.